నీ మాటలు కష్ట సమయాల్లో, ఇబ్బందికర పరిస్థితుల్లో, నిందల అవమానాలు నీ మీద దొమ్మిగా పడుతున్నప్పుడు నీ బిహేవియర్, నీ మాటలో ఎవరినో ఒకరిని ప్రభు దగ్గరికి తెచ్చేస్తానే ఉంటాయి. హల్లెలూయా. ఇంత సహనమా, ఇంత మృదుత్వమా, ఇంత ప్రేమ. ఈ ప్రేమనిచ్చిన దేవుడు గొప్పవాడని ఖచ్చితంగా వారు ప్రభు దగ్గరికి వస్తారు. అంతేగాని ఒకరు 2 మాటలు అనగానే మనం 4 మాటలు అనేసి మళ్ళీ ప్రభు దగ్గరికి, ప్రభువా దాసురాలు అనేసారు నాయన, వాళ్ళు ఏదో ఒకటి చేసే ప్రభు అన్నట్టుగా ప్రార్థన చేస్తారు కొంతమంది. ప్రతీకారం కోసం ఇప్పుడు మనం ప్రార్థన చేయం, వారు మార్పు చెందాలనే ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. గ్రామ్ స్టెయిన్స్ గారు చనిపోయినప్పుడు తన భార్య చేసిన ప్రార్థనదే, నా భర్తను నా పిల్లలిద్దరిని చంపేసిన వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను, వారు యేసు ప్రభు ప్రేమను తెలుసుకోవడం కన్నా నాకు కావలసిన మరొకటి లేదని గ్లాడిస్ గారు మాట్లాడితే భారతదేశం షేక్ అయిపోయింది. ఆశ్చర్యపడ్డారు అందరూ కూడా. నేను ఆస్ట్రేలియాలో గ్లాడిస్ గారిని కలుసుకున్నాను. చాలాసేపు మాట్లాడినప్పుడు ఆమె చెప్పిన మాట, వెస్లీ గారు భారతదేశం రావాలనుకుంటున్నాను కానీ రాలేకపోతున్నాను. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒరిస్సా రాష్ట్రం ఎలా ఉంది, అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు. ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్నప్పటికీ కూడా ఆమె గుండె ఇండియా కోసం కొట్టుకుంటుంది. ఆమె ఎంత అద్భుతమైన మహిళ. ఆమెలో ఒక విచారం కానీ, లేదా ఎందుకు ఇలా జరిగిందన్న బాధ, అఫ్కోర్స్ ఒక స్త్రీకి ఆ బాధ అనేది ఉంటుంది, కానీ అవన్నీ అదిమిపెట్టి క్రీస్తు ప్రేమను చూపించిన అద్భుతమైన మహిళ. మీ సహనాన్ని లోకానికి తెలియచేయండి. Download ShareChat.